పింఛన్ల పంపిణీకి వైఎస్ఆర్సీపీకు చెందిన వాలంటీర్లు వద్దని కేంద్ర ఎన్నికలు ఆదేశిస్తే ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టడం ఏంటని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ మేరకు వాలంటీర్ల వద్ద ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం చేసుకోవడంలో తప్పేం లేదన్నారు. ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో పేర్కొన్న ప్రధాన అంశం ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల్లో భాగంగా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వకూడదు. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళకిచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి, గ్రామ సచివాలయానికి, అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు. కానీ అదేదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు. నగదు పంపిణీ విషయంలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యతని తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మేము హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ నుంచి, ఎట్టి పరిస్థితుల్లో 3వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇదివరకు అట్లానే చేసేవాళ్ళం, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకునే వాళ్ళం. రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, ఇన్ని లక్షల మంది మనకి అధికారులు ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ కార్యక్రమం చేయలేము? దేనికోసం ఈరోజు మరొక్కసారి బురద జల్లడానికి కోసం జనసేన పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ పైన, ప్రతిపక్షాల పార్టీల పైన ఎందుకు మీరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఈ విధంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారో, పెన్షన్లు పంపిణీ చేయడం చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. వృద్ధాప్యంలో ఉన్న మన పెన్షన్దారులకు, దివ్యాంగులకు, వితంతులకు, బలహీన వర్గాల వారికి ఇవ్వాల్సిన పెన్షన్లు వీళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 3వ తారీఖు లోపు పెన్షన్ అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ అధికారుల పైన ఉంది. మీరు కావాలని ఏదో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారనో, ఎలక్షన్ కమిషన్ ఏదో స్పందించిందో ఆ అబద్ధం మాత్రమే దయచేసి మీరు ఆపేయండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం. కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని మీరు గుర్తించండి. డిగ్రీలు చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మీరు ఈ రోజున వాలంటీర్లుగా పనిచేయడం ఎంతవరకు సబబది? ఉపాధి అవకాశాలు లేక గ్రామాల్లో, పట్టణంలో మీరు ఇబ్బంది పడుతున్నారు. వ్యవస్థల్ని మీరు బలపరిచే విధంగా తరతరాలుగా మనం కష్టపడి మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ సంస్థల్ని మరింత బలోపేతం చేసే విధంగా దయచేసి మీ అందరూ కూడా పనిచేయండి. దానికోసమే ఈ ప్రయత్నం. ప్రజలకి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 2 రోజుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగాల్సిందే. లేకపోతే ఈ అధికార యంత్రాంగం పైన చర్యలు తీసుకోమని తప్పకుండా మేము ప్రజల పక్షాన్ని నిలబడతామని